మారుతూ ఉంటాయి. ఎంత వాడుకోవాలని తెలియదు. అదే దర్శనంలో ఉంది. ఎంత బ్రహ్మాండం ఉంటుంది. ఇంత వాటర్ నడుచుకోవచ్చు. ఇక్కడ రాక ఈ 100 కిలోమీటర్లోకి వచ్చి ఎన్ని ఓట్ల కోసం వస్తారా? ఈ సెంటర్లోకి అందరికీ ఓట్లు లేవు. నేను అటు చెప్పినగా మేము డిస్టేక్ అని ఒక ఎన్జిఓ తరఫున అక్కడ అటు సున్నిపోయి అటువైపు చేసినామన్న. శ్రీశైలంకు వెళ్ళే దారి అటువైపు అమరాబాద్ పాలెకాడ నెలల్లో చూసినాము. వాళ్ళ కష్టాలన్నీ తీరాలంటే 8 కోట్లు అంటానా. గవర్నమెంట్ అది చేస్తలేదు. ఐటీడీఏ ఉంటుంది కదా వాళ్ళకు, దానికి ఒక P1 పెట్టలేదు ఇప్పటిదాకా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న P1 అంట. తర్వాత కొత్త P1 పెట్టలేదు. వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా రిస్క్ ఉంటుంది. 8 కోట్లు అయితే వాళ్ళ జీవన విధానం మనకెళ్ళాక అయితే ఎక్కడికి వెళ్ళి వచ్చి పడ్డాయి అన్నట్టు ఉంది కదా. అవును. మనకెళ్ళాక అయితే ఎక్కడికి వెళ్ళి వచ్చి పడ్డాయి అన్నట్టు ఉంది కదా. అవును. నల్లమల ఫారెస్ట్ కుంకుమలాగుందా? ఎస్.
వచ్చినాం అప్పుడే ఇంకా ముందు పోలు పోయిన కొద్ది పోలు తీసినాం లోపలికి ఇంకా అసలు ఎక్కడైతే ఉంటుందో చూస్తుంది ఇంకా మార్నింగ్ సాయంత్రం 5 గంటల వరకు అంట. అంతా నిన్న వచ్చిన వాళ్ళు అన్న నైట్కి కింద ఉంటారా? నిన్న వచ్చిన వాళ్ళు నిన్న నైట్ ఉండి ఉంటారా? చూస్తున్నా సైడ్ కూర్చో. మీ అందరికన్నా ముందే వచ్చింది నేను. నాకన్నా ముందు వచ్చి ఆడే అనుకున్నాడు మరి. బాహుబలి సెట్ ఇక్కడ అంతేరా లైట్లు కూడా పెట్టాలి కదా నైట్ అన్నా అన్నా ఇక దిగేటప్పుడు ఉండే పైకి ఎక్కేటప్పుడు ఇక లైట్లు కూడా ఇప్పుడు ఆడికి పోవాలా మేడం నడిచింది 2 అడుగులే అంట. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కిందికి పోవాలి, అక్కడ పబ్లిక్ ఉన్నారు. అదే అంటున్నా అమ్మో ముస్లమ్మ 70-80 సంవత్సరాలు ఉంటుందంటే మనిషిని ఎక్కుతుంది. కొండలు, లోయలు, గుట్టలు అమ్మా మెల్లగా జారితే పడతారు. పరేషాన్ ఉంది కదా మరి ఆ అమ్మ ఎదురు ఎట్ట పడతారు కదా. ఇద్దరం పడతాం, మీరు పడతారు మేము పడతాం. మెల్లగా మెల్లగా స్కిడ్ అయిన ఎవరు భలే ఉందా నా నిజంగా. సన్నీ జాగ్రత్త సన్నీ. పెద్ద పెద్ద ముసలోళ్ళు కూడా పాపం వస్తున్నారు. గిట్ నుంచి రాలేమన్నా. వీరభద్ర స్వామి టెంపుల్కి పోవాలంటే సాహసం చేయాల్సిందే. సాహసం ఎక్కడప్పుడు గ్రిప్ ఉంటుంది అన్న. అసలు నార్మల్. అందరికీ నమస్తే, నేను మీ కనకవండి సన్ని. వాస్తవానికి నల్లమల్ల అడవి అంటే కేవలం ఇగో మీరు చూసినటువంటి ఈ యొక్క ప్రకృతి అందాలను మాత్రం అనుకుంటారు, ప్రేమికుల స్వర్గం అనుకుంటారు. కానీ నల్లమల్ల అడవి అంటే భవిష్యత్ తరాలకు ఒక ఊపిరి అని మనం చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి మన దేశంలో ఎన్నో అరణ్యాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క చూసినటువంటి ఈ యొక్క నల్లమల్ల అడవికి ఉన్నటువంటి ప్రత్యేకత చాలా వేరు.
సో అయితే మనం ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉన్నాము. నల్లమల్ల అడవి అంటే అందరికీ ఈ యొక్క ప్రకృతి మాత్రమే గుర్తొస్తుంది, కానీ ఇక్కడ ఒక దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది. సో ఇప్పుడు నేను దాని కోసం ప్రత్యేకంగా నేను మీ ముందుకు తీసుకురావాలని చాలా సంతోషంతో ఉన్నాను. సో మొత్తానికి మనం ఇక్కడికి చేరుకున్నాము, ఎర్రగొండపాలెంకు. అయితే వాస్తవానికి ఇక్కడ ఒక రకమైనటువంటి శైవ క్షేత్రం వెలిసింది. అది ఏ విధంగా వెలిసింది అనేది మనము పూర్తిగా చూసుకుంటే దానికి ఇక్కడ ఏ విధమైతే నానుడి ఉందో ఇక్కడ చూపులు చెప్పిన విధానం బట్టి నేను తప్పకుండా మీ ముందు చెప్తున్నాను. సో మొత్తానికి ఇక్కడ వాస్తవానికి ఎర్రగొండపాలెంలో ఓ ప్రాచీన కాలంలో చాలా కరువు ఏర్పడింది. ఆకలితో మనుషులు అలమటిస్తున్నారు, పశువులు అలమటిస్తున్నాయి, దాహంతో మొత్తము ఇవన్నీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో కాలక్రమేణా ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సాక్షాత్ గ్రామ పెద్దలే ఆ యొక్క శివుడిపై ఒక రకమైనటువంటి నిరాహార దీక్ష చేపట్టారు. ఎందుకోసమంటే మాకు మంచి పంటలు పండాలి, మంచి వర్షాలు కురవాలి, మేము అభివృద్ధిలో ముందుకు సాగాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అయితే ఈ యొక్క నిరాహార దీక్ష చేసిన క్రమంలో మొత్తానికి ఒక గొర్రెల కాపరికి సాక్షాత్ శివుడే దర్శనమిచ్చి ఈ విధంగా మాట్లాడాడు. మీరు ఈ విధంగా ఉన్నారు కదా, నేను మీకు ఒకటి సూచన చేస్తున్నాను. నేను అక్కడ మీరు చూసినటువంటి ఈ యొక్క కొండ దిగువన స్వయంభులింగాన వెలిసి ఉన్నాను. సో తప్పకుండా ఆ యొక్క శివలింగాన్ని మీరు దాని నుంచి మీరు అడుగు భాగం తీసేసి మీరు ప్రతిష్ఠిస్తే ఖచ్చితంగా నేను తిరిగి మీకు సుఖ సంతోషాలను ఇస్తానని చెప్పేసి ఆ యొక్క సాక్షాత్తు ఆ శివుడే గొర్రెల కాపరికి దర్శనం ద్వారా చెప్పడం జరిగింది. సో మరుసటి దినమే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సాక్షాత్తు ఆ యొక్క శివుడు అయినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క లింగాన్ని భూమిలో నుంచి తీసేసి మొత్తానికి మీరు చూసినటువంటి ఆ యొక్క విగ్రహంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడు మొత్తానికి ఇక్కడ ప్రాంతానికి బాగా వర్షాలు కురవడము, మొత్తానికి అదేవిధంగా పంటలు పండడము, సో మొత్తానికి ఇక్కడ అభివృద్ధిలో మాత్రం ఈ యొక్క ప్రాంతము చాలా సంతోషంగా ముందుకు సాగిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క శివలింగాన్ని పుణ్యక్షేత్రంగా ఇక్కడ అందరూ స్థానికులు భావిస్తుంటారు. అయితే ఇక్కడ చాలామంది భక్తులను అడిగినప్పుడు ఇది దేనికి ప్రత్యేకత అయ్యా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒకవేళ పిల్లలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే భార్యాభర్తలకు చక్కటి పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ మనము స్థానికులను అడిగి తెలుసుకున్నప్పుడు భక్తులు తమ మాటల్లో ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఈ దిగువ ప్రాంతానికి రావాలంటే మొత్తానికైతే దాదాపుగా ఒక ఈజీగా 1 గంట టైం పట్టిద్ది. ఈ యొక్క మనం చూసినటువంటి శివయ్యను దర్శించుకోవాలంటే 1 గంట టైం తప్పకుండా పడుతుంది. ఆ యొక్క గంట కూడా అది సారవంతమైనటువంటి నేల కాదు, ఒక రహదారి పోయిన నేల కాదు. ఇది సాక్షాత్తు దాదాపు ఒక 500 మీటర్ల దిగువ భాగానికి మనం చేరుకొని ఈ యొక్క శివలింగాన్ని మనము దర్శించుకునేటకు ఈ యొక్క దారి ఆ విధంగా ఉంది. సో ఇక్కడ కేవలం యువకులు పెద్దలు మాత్రమే కాదు, సాక్షాత్తు 80 నుంచి 90 ఏళ్ళ ఒక వృద్ధురాలు కూడా ఈ యొక్క 500 మీటర్లు మీరు చూసినట్టు 500 మీటర్ల పై భాగాన్ని ఎక్కడము దిగడము ఆ శివయ్యను దర్శించుకోవడం చూస్తుంటే ఇక్కడ భక్తులకు ఎంత ఈ యొక్క శివయ్య మీద ప్రేమ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని చెప్పేసి మనము ఈ యొక్క భక్తులను చూస్తే అర్థమవుతుంది. ఎనీవే ప్రజావాసి అనేది కేవలము పట్టణంలోనే కాదు, మారుమూల పల్లెల్లో కూడా ప్రజావాసి తనవంతుగా ఎవరైతే వీక్షకులకు కావచ్చు, ప్రేక్షకులకు కావచ్చు, భక్తులకు కావచ్చు తెలియని సందేశాలను ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రజావాసి ఓకే మొత్తానికైతే మన మధ్యలో బోడ వీరయ్య గారు శివయ్య ధర్మకర్తలు ఉన్నారు. మొత్తము అసలు యాక్చువల్లీ ఈ యొక్క శివాలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, అసలు ఈ జాతర ఎన్ని రోజులు కొనసాగుతుంది, అంత పైభాగం నుంచి కూడా ఈ దిగువ భాగానికి ఎందుకు భక్తులు అంత కష్టపడుతూ వస్తున్నారు, అసలు అన్నదానం చేయడంలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క మాత్ర ఘట్టం ఏమిటి, పూర్తి వివరాలు మన వీరయ్య మాటలు తెలుసుకుందాము. చెప్పండి వీరయ్య గారు, ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఈ యొక్క తండోపతండాలుగా ఇక్కడ దిగి రావాలంటే కొండ ప్రాంతం నుంచి దిగి రావాలంటే చాలా కష్టతరమైనటువంటి అది. సో అయినా కూడా నేను చూస్తూ వస్తున్నప్పుడు దాదాపుగా ఒక 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల ఒక వృద్ధురాలు కూడా ఈ విధంగా కిందికి వచ్చి అవి మళ్ళీ పైకి రావడం జరిగింది. అంటే ఈ యొక్క శివయ్య గారికి దాగునంత ప్రత్యేకత ఏమిటి? ఈ పాలంకేర భద్రస్వామికి ఉన్నటువంటి జనాలకు నమ్మకం, ఆయన అంత ముఖ్యమైన దేవుడు. ఈడ కనీసం తేలు లాంటిది కూడా కొట్టదు. ఎంతమంది జనం వచ్చినా ఏ చెట్లలో పండుకున్నా తేలుగా సీమ కూడా కొట్టదు. ఓకే, అంత నిష్టగల దేవుడు. ఇది పూర్వం నుంచి గతంలో మా పూర్వీకులు బోడా నల్లగాటి వంశస్థులు ఇక్కడ మాకు ఆలాట కోట అని ఉంది. ఓకే, ఆ కోటలో మా వాళ్ళు ఇక్కడ ఉంది. ఈ ఏరియా మొత్తం తిరుగుతూ ఈ దేవుడిని కనిపెట్టి ఇక్కడ నిలిపినారు.
అప్పటి నుంచి మా వాళ్ళు శ్రీ పాలంకేరప స్వామి తిరణాలని ఒక తొలి ఏకాదశి పండగ రోజే ఈ తిరణాల ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మా మా కుటుంబాలు మా పూర్వం నుంచి బోడ నల్లగాటి వంశస్థులు. అంటే వాస్తవానికి ఈ యొక్క టెంపుల్కు దాదాపుగా ప్రత్యేకమైన విశిష్టత ఏమిటి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క దేవుళ్ళు కొలువుదీరారు ఇక్కడ? శ్రీకృష్ణదేవరాయల టైం నుంచి ఉంది. ఓకే, మరి ఏటాకు ఎన్ని రోజులు మీరు జాతర చేస్తారు ఇక్కడ? ఇది 3 రోజులు ఉంటుంది. ఓకే, 23 మేమైతే 24 22 వచ్చేస్తాము. మాకు ఇక్కడ సత్రం అన్నదానం మేమే పెట్టేది. ఇక్కడ సత్రము ఇవన్నీ మెయింటింగ్ ఉంటాయి కాబట్టి 22 వచ్చేస్తాము. 22 తర్వాత 23, 24, 25 అయిపోయినాక 26 మళ్ళీ బయలుదేరుతాము. ఈ 4 రోజులు ఇక్కడనే ఉంటాం మేము. అయితే భక్తులు మొత్తము ఏ ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చే అవకాశం ఉందండి? భక్తులు మొత్తం మా 2 రాష్ట్రాల నుంచి వస్తారు. తెలంగాణ నుంచి వస్తారు. తెలంగాణ నుంచి ఒక 20 గ్రామాలు ఉన్నాయి ఈ దేవుణ్ణి కొలిచేటటువంటి దేవుడు. ఇప్పుడు మనం ఆంధ్రాలో మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎట్ట ఒక్క పొద్దులుండి ఎదురు నడుస్తారో, తెలంగాణలో ఒక 20 గ్రామాలు ఈ పాలంక వీరభద్ర స్వామిని ఎదురు నడిచి ముక్కుబళ్ళు వదులుతారు. ఓకే, అయితే వాస్తవానికి ఇప్పుడు దాదాపుగా 500 మీటర్ల దిగువ భాగంలో ఈ యొక్క దేవాలయాలు వెలిసాయి కదా. సో అంత కష్టపడుతూ వాళ్ళు భక్తులు దిగడానికి ప్రధాన కారణం ఏమిటి? దీనికి వేరే మార్గం ఏం లేదంటారా? వేరే మార్గం అంటే దేవుడు ఎప్పుడైనా ఆయనకు ప్రశాంతంగా ఉన్నటువంటి కాడనే దేవుడు నిలుస్తాడు. ఆయన నీళ్లున్న దగ్గరనే దేవుడు నిలుస్తాడు. పైగా ఈ కురవ, ఈ కొండ ఇదంతా లేకపోతే ఆ దేవుడు కూడా పెద్ద ఇంత పేరు రాదు. అసలు వాస్తవానికి రాష్ట్రంలో వర్షం లేక చాలా మంది అల్లాడిపోతున్నారు. కానీ ఇక్కడ పక్కనే చాలా విస్తారమైన వాటర్ ఉంది కదా, అసలు అవి ఏ విధంగా వచ్చే వాటర్లా? ఇది వర్షాకాలం పైనుంచి వాగు వస్తుంది. ఓకే, ఆ వాగు నుంచి పూర్వం గతంలో ఎంతో లోతు కోసింది ఫోర్స్ వాటర్. ఆ వాగు వచ్చినప్పుడు ఇట్లా దేవుని దగ్గరికి అట్లా ఆదరి వరకు వాగు పొర్లి వెళ్ళిపోతా ఉంటాయి. అయితే వాస్తవానికి ఇక్కడ కొంతమంది అడిగితే ఏం చెప్తున్నారంటే, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు తమకు పిల్లలు కావాలంటే పుడతారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? చాలా మంది ఇక్కడికి వచ్చి సంతానం లేని వాళ్ళు ఒక్క పొద్దుండి వాళ్ళు భార్య భర్త గద్దె దగ్గర సుక్కలు పట్టేటువంటి గద్దె దగ్గర సుక్కలు పట్టి వాళ్ళు మళ్ళీ దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత చాలామంది పూర్వం నుంచి కూడా ఈ దేవుడి పేర్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఆ దేవుడి పేరు ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తుంటారు. చాలా ముక్కుబళ్ళు ఆ విధంగా ఉంటారు. చాలా ముక్కుబళ్ళు ఆ విధంగా దండం పెట్టుకున్న వాళ్ళందరికీ ఆ పనులు జరుగుతున్నాయి. అందుకే ఈ దేవుడి దగ్గర ఇంత కష్టమైన వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమం ఆ ముక్కుబడి తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. సంతోషం. మొత్తానికి ఏంటంటే ఇంత కష్టపడుతూ కింద దిగుతున్నారు, దేవుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు, మళ్ళీ తిరిగి కష్టపడి దిగుతున్నారు. సో ప్రభుత్వం ఇక్కడ మీకు ఏ విధమైనటువంటి సహాయ సదుపాయాలు మీకు కల్పించాలని మీరు కోరుకుంటున్నారా? అంటే ప్రభుత్వానికి మీరు ఏమన్నా, అంటే భక్తులు రాకపోకడాలు చాలా ఇబ్బందిగా కొనసాగిస్తారు కాబట్టి ప్రభుత్వం మీకు ఏమైనా సహాయం చేస్తే మీకు బాగుంటుంది మీరు చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వం చెప్పండి. ప్రభుత్వం మాకి ఈ శ్రీ పాలంకేరభద్ర స్వామికి రోడ్డు మార్గం కానీ ఇక్కడ ఈ కొండ దిగేదానికి మెట్ల మార్గం కానీ మాకు ప్రభుత్వము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ ఇప్పించి ఇక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా రస్తా, ఈ మెట్లు ఇక్కడంతా గుడి కూడా కొత్త రిపేర్లు ఉన్నాయి, అన్ని వసతులు చేయాలి. ఈ వసతులకు ప్రభుత్వం మాకు సహకరిస్తే మేము ప్రభుత్వాన్ని అనుకుంటూ ఇక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా మేము ధర్మకర్తలుగా మేము భావించి భక్తులందరికీ మంచి స్వేచ్ఛగా చేసే మార్గం ఉంటుంది. మీరు కాలినడకన ఎంత దూరం వచ్చారండి? ఇక్కడ మేము 50 కిలోమీటర్ల నుంచి వచ్చాం. కాలినడకన కొంతమంది వచ్చారు, వెహికల్, ట్రాక్టర్లు, జీబులు, లారీలు, ఇవన్నీ వస్తాయి. సో మొత్తానికి మీరు ఇప్పుడు చూస్తున్నారు, వాస్తవానికి నల్లమల అడవి అనేది కేవలము ఒక అడవి అందాలు మాత్రమే కాదు, ఒక ప్రేమికుల స్వర్గం మాత్రమే కాదు. సో నల్లమల్ల అడవి అనేది భవిష్యత్ తరాలకు ఊపిరి. సో తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఈ యొక్క నల్లమల్ల అడవి మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అటు అక్రమార్గంగా ఈ యొక్క అక్రమంగా కలపను నరికి ఈ యొక్క అడవిని అంతం చేయకుండా ఫారెస్ట్ అధికారులు కావచ్చు తప్పకుండా వాళ్ళు ఒకవైపు ఖచ్చితంగా తమ కన్నును పెట్టి ఒక కాపలాగా అడవికి ఉండాలని ఈ యొక్క వేదిక మేము చెప్తున్నాము. సో అదేవిధంగా భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా పైనుంచి కింద వరకు వస్తున్న క్రమంలో చాలా ఒక రకంగా చావుతో చెలగాట మాడుతున్నామా అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మళ్ళొచ్చే జాతర కల్లా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ యొక్క భక్తుల కోరిక మీద కావచ్చు, భక్తుల ప్రాణాలను కాపాడంలో భాగంగా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకు ఒక రకమైనటువంటి శివయ్య మార్గాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడి భక్తులు చెప్పకుండా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ శ్యామ్తో కనకవండి సన్నీ. బై. ఏముంది, మీరే ముందు కూర్చున్నారు. ఏడికెళ్ళొస్తారు మీరు? ఏడికెళ్ళొచ్చిరావా? ఎందుకు మరి ఇంత ఇబ్బంది పడుకుంటూ దిగుతున్నారు కిందికి? దేవుణ్ణి మళ్ళీ దిగుతావా ఎక్కుతావా? ఎక్కుతున్నావా? అంటే అంత నమ్మకం ఏమిటి? అంటే కాదు, ఇట్లాంటి దేవుళ్ళు బయట కూడా చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు దాదాపు 500 మీటర్ల లోపలికి చూస్తున్నారు మీరు? దారి కూడా చాలా కష్టంగా ఉంది కదా. వీడియోలో యాడ్ చేద్దాం, ఇట్లా తగ్గించా వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ పెడదాం.